ఇంటికాడ డే నుంచి వంగుతుంది, రోడ్డు బాగలేదు. మాకు ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ అవుతుంది. ఈ వాసనకు మేము తట్టుకోలేక నోరు వారేసుకుంటున్నాము. నోరు వారేసుకున్నా ఎవ్వరు వస్తలేరు, ఒక్కరు కూడా ముందుకు వస్తలేరు. మళ్ళీ కరెంటు బిల్లు ఒక్కనాడు కట్టకుండా తెల్లారు వచ్చి కట్ చేస్తామని వచ్చి కట్ చేస్తుండు, తంబాలు ఎక్కుతుండు. ఎమర్జెన్సీలో కరెంటు బిల్లు కట్టుతున్నాం. ఒక్క నెల కట్టకుండా ఇట్లా వారం 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి మేము ఇట్లనే పోరాడుతున్నాము. ఇండ్లకెంచెల పోతున్నాము, ఇండ్లకెంచెలే వస్తున్నాము. మీకు న్యాయం ఎట్లా ఉందో గట్లనే చేయరు. అంతకంటే మిక్కిలి నేను తిట్టను, నేను అనను. ఈ రెండే ముచ్చట్లు మాట్లాడుతున్నా. మీ పద్ధతి ఎట్లా నడిపించేడుంటే లోకం అంతటా ఎట్లా నడుస్తుందో మాకు కూడా గట్లా నడిపిరి. లోకం అంతా నడిపిస్తలేము, అట్నే పోతురు అని అంటే మాకు కూడా అట్నే పోరి. మా ఇంటి ట్యాక్సులు కట్టుకోరి, మా కరెంటు బిల్లులు కట్టుకోరి, మాకు ఫోన్లు చేయరి. మేము కడతానే ఉంటాము. అవి ఏమేమి కట్టేటివి అన్ని కడతానే ఉంటాము. మాకు డే నుంచులు అయితే వద్దని అంటుంటే అక్కడ కెంచలు మీది కెంచలు తెచ్చిరు. 30 ఏళ్ళ కింద కట్టిన డే నుంచి ఇది 30 ఏళ్ళ కింద కట్టింది. ఇప్పుడు 10 ఏళ్ళ కింద కాలనీలు అయిన వద్దుగా ఉన్న నీళ్ళు మురికి నీళ్ళు మొత్తం తీసుకొచ్చి మా ఇల్లే లాస్ట్కు ఉంది. ఇక్కడ కొనకు చివర్లా ఆ కొనకు వేసిరు ఆ నీళ్ళు అన్ని. నా పేరు దేశగోని పద్మ, దేశగోని రాములు కోడల్ని, నడిపి కోడల్ని. నేను నాకంటే పెద్దోళ్ళుండ్రు చిన్నోళ్ళుండ్రు, నేను నడిపామని. అయితే ఇల్లు కట్టుకున్నాక కూడా ఇప్పుడు నా ఇల్లు లాస్ట్కు ఉంది కాబట్టి అది డే నుంచి అప్పుడు 30 ఏళ్ళ కింద చిన్న డే నుంచి వేసిరు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఆ ఇండ్లు అయిన వద్దుగా మొత్తం తెచ్చి అది వేసిర్రు. ఈ 4 ఇండ్లకు మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఆ ఉన్నలేని నీళ్ళు ఆ డే నుంచిలో పోతాయా పోవా మీరే ఆలోచించుకోరి. 30 ఏళ్ళ కింద వేసిన డే నుంచులు ఎట్లున్నాయి, ఇప్పుడు 10-20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద వేసిన డే నుంచులు ఎట్లున్నాయి. అప్పుడు అదే ఎత్తున మాట్లాడినా, ఇగో ఇయ్యాల కూడా అదే ఎత్తున మాట్లాడుతున్నా. ఎవరు ముందుకు వస్తలేరు, ఎవరు మాట్లాడతలేరు. మీరు ఎట్లా చేస్తారో అట్లనే చేయరు. గంటే అంతకంటే ఎక్కువ నేను కోరుకునేది ఏం లేదు. ఈ డే నుంచులు తీస్తారా ఉంచుతారా అది మీ ఇష్టం. ఇక